ఇదే తోపు వేరియంట్. అబ్బా ఇన్ని ఫీచర్సా, ఈ ఫీచర్స్ ఉంటే బాగుండేది, ఈ ఫీచర్ రాలేదు, ఎన్నో డౌట్స్ కి ఈ ఒక్క వీడియో సమాధానం చెప్తుంది. డీటెయిల్డ్ అనాలిసిస్ అన్ని వేరియంట్స్ కి సంబంధించి, ఇన్ఫాక్ట్ టర్బో పెట్రోల్ కి సంబంధించి కాదు, సపరేట్ వీడియో 1.5 NA కి సంబంధించి కాదు, రెండుకి సంబంధించి అండ్ ఎక్స్క్లూజివ్ అన్ని వేరియంట్స్ కి సంబంధించి LXi, VXi, ZXi ప్లస్ ఈవెన్ ఫీచర్స్, ప్రైజెస్ కి సంబంధించి ఏ వేరియంట్ ఏ ఫీచర్ ఇచ్చుంటే బాగుండేది, మిస్సింగ్ ఫీచర్స్, కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ బ్రీజాకి సంబంధించి ఆల్ వేరియంట్స్ ఇంక్లూడింగ్ టర్బో ప్లస్ 1.5 NA. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది బ్రీజాకి సంబంధించి 2026 ఫేస్ లిఫ్ట్. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. బ్రీజాకి సంబంధించి అన్ని వేరియంట్స్ ఒక డీటెయిల్ అనాలిసిస్ తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మీకు నిజంగా వీడియో నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ అయితే చేయొచ్చు మీరు. అండ్ ఇన్ఫాక్ట్ నచ్చిన వాళ్ళు లైక్ తో పాటు హైప్ చేసినట్టయితే ఈ పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఖచ్చితంగా హైప్ చేయండి. వీలైతే మీకు కంటెంట్ నచ్చితేనే అన్ని వీడియోస్ చూడండి, కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పి ఉన్నాను. ఎందుకంటే అందరికీ నేను నచ్చకపోవచ్చు, సో నా వీడియోస్ చూడాలని లేదు. మీకు నచ్చిన కంటెంట్ ని మీకు నచ్చిన యూట్యూబర్స్ ద్వారా మీరైతే బ్రౌజ్ చేసుకోవచ్చు, నో డౌట్. అందులో మీ ఇష్టాలను బట్టి ఉంటుంది. కాకపోతే నచ్చితేనే కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. ఇంకా నచ్చితే హైప్ అయితే చేయొచ్చు అనమాట. ఇది పక్కన పెట్టేస్తే ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పి ఉన్నాను, ఇప్పుడు మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. నేను వాక్ అరౌండ్ వీడియో చేయొచ్చు. బ్రీజాకి సంబంధించి ఆల్రెడీ ఇది కొత్త ఫేస్ షిఫ్ట్ ఏం కాదు, ఇంతకు ముందుదే ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. ఇంజన్ కి సంబంధించి అంటారా, షాకింగ్ మైలేజ్ అప్డేట్ లో ఆ వీడియోలో ఆల్రెడీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వెహికల్ మనం తీసుకొని నడిపి దాని యొక్క మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలంటే అంత పాసిబుల్ కాదు. ఒక 2-3 రోజులన్న టైం పడుతుంది అనమాట. సో అంతవరకు మనకి వెహికల్ అయితే ఇవ్వదు. ఈవెన్ పెద్ద యూట్యూబర్స్ కి సంబంధించి కూడా వాళ్ళు కూడా డీటెయిల్ గా అనాలిసిస్ అయితే చేస్తారు. నేను టాప్ యూట్యూబర్స్ కి సంబంధించి అనాలిసిస్ ని పిక్ చేసుకొని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. సో నాకు కూడా కొద్దిగా గొప్ప నాలెడ్జ్ అయితే ఉంది. నేను ఆల్మోస్ట్ ఒక 15 years ప్లస్ అయితే నాకు వెహికల్ ఉంది, ఆల్రెడీ డ్రైవ్ చేస్తున్నాను, చాలా కండిషన్స్ ఫేస్ చేసినాను. సో దట్ ఈ అనాలిసిస్ కూడా మీకు చాలా ఎంతగానో ఉపయోగం అయితే పడుతుంది. కానీ ఇన్ఫర్మేషన్ అయితే చాలా జెన్యున్ గా ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్ లో కూడా మీరు చెక్ చేయొచ్చు. ప్రతి దాంట్లో పాజిటివ్స్ ఉంటుంది, నెగిటివ్స్ కూడా ఉంటాయి. పాజిటివ్స్ ఉంటే ఉందని చెప్తాం, నెగిటివ్స్ ఉంటే ఉందని చెప్తాం. సో రెండు కూడా మనం కవర్ చేయాలి. ఈ ఒక్క కంపెనీ కాదు, ఈవెన్ టాటాలో కూడా చాలా వీడియోస్ కవర్ చేస్తున్నాను. ఒక్కసారి అయితే వీడియోస్ చెక్అవుట్ చేయండి. సో ఇంతవరకు వచ్చిన వాళ్ళకి నాకు ఒకటే రిక్వెస్ట్, ఇంకా కూడా మీకు నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఇప్పటికిప్పుడు మీరు వేరే ఛానల్స్ అయితే ఫాలో అవ్వచ్చు. కొంతమందికి మాత్రమే చెప్తున్నాను, నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకే చెప్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. అన్ని వేరియంట్స్ అయితే మనం బ్రీజాకి సంబంధించి చూద్దాము, ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే బ్రీజాలో కొత్త అప్డేట్ ఇంజన్ పరంగా చూసుకున్నట్లయితే 1 liter టర్బో ఇంజన్. అది LXi మోడల్ వచ్చేసి మనకి 7,39,900 అయితే ఉంది. మళ్ళీ మనకి 1.5 liter న్యాచురల్ యాస్పిరేటెడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే బ్రీజాకి సంబంధించి ఉందో పెట్రోల్ వర్షన్ కి సంబంధించి 8,29,900 LXi వేరియంట్ అయితే మనకి పడుతుంది. సో టర్బోకి పెట్రోల్ NA కి సంబంధించి డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే 90,000 వరకు డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. VXi టర్బోలో మనం చూసుకున్నట్లయితే 8,54,900 ఉంది. వేరస్ 1.5 liter న్యాచురల్ యాస్పిరేటర్ లో VXi మోడల్ కి సంబంధించి 9,25,900 ఉంది. ఈ రెండుకు డిఫరెన్స్ VXi కి సంబంధించిన వేరియంట్ కి 71,000 తేడా అయితే ఉందన్నమాట. ఫస్ట్ ప్రైజెస్ అన్ని కూడా మనం మాట్లాడదాం, తర్వాత ఫీచర్స్ కూడా వస్తాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ LXi వేరియంట్ లో రాదు. సో VXi వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1.5 liter మాత్రమే వస్తుంది. సో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టు 10,60,900 అయితే మనకి పడుతుంది. వేరే మళ్ళీ మనకి టర్బో ZXi చూసుకున్నట్టయితే 9,84,900 పడుతుంది. 1.5 liter మనం చూసుకున్నట్లయితే ZXi వేరియంట్ 10,49,900 పడుతుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ZX సంబంధించి 11,84,900 అయితే పడుతుంది. ZXi ప్లస్ ఓన్లీ టర్బోలో మాత్రమే వస్తుంది అనమాట. ZXi ప్లస్ కి సంబంధించి 11,15,900 ఉంది. ఈ వేరియంట్ వచ్చేసి మనకి ZXi ప్లస్ 1.5 NA లో ఇవ్వలేదు. మళ్ళీ మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 1.5 కి సంబంధించి ZXi ప్లస్ వేరియంట్ అయితే వస్తుంది. అది మనం చూసుకున్నట్లయితే 13,54,900 అనమాట. అండ్ CNG వేరియంట్స్ కూడా చూద్దాం. ఓన్లీ మనకి 1.5 liter లో మాత్రమే వస్తుంది అనమాట. NA కి సంబంధించి న్యాచురల్ యాస్పిరేటెడ్ CNG LXi నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. 9,29,900 అయితే పడుతుంది. VXi మోడల్ 9,99,000 అయితే పడుతుంది. ZXi మోడల్ 11,49,900 అయితే పడుతుంది. ఇందులో ZXi ప్లస్ వేరియంట్ అయితే లేదు.
సిఎన్జి పైన డెడికేటెడ్ గా వీడియో చేస్తున్నాను, అందులో వచ్చే పర్టికులర్ ఫీచర్స్ మాత్రమే చెప్పి ఉన్నాను. సో దట్ అండర్ బాడీ వస్తుంది కొత్తగా మనకి బ్రీజాకి సంబంధించి, కాబట్టి ఒక్కసారి ఆ వీడియో కూడా మీరు చెక్అవుట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు డీటెయిల్డ్ గా మనం ఫీచర్స్ వైజ్ గా చూద్దాం. సో మైలేజ్, ఇంజిన్ కి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అవైలబుల్ గా ఉన్నాయి, ఒక్కసారి కంటెంట్ నచ్చితే చూడండి. అండ్ కంపారిజన్ వీడియోస్ కూడా బ్రీజాకి సంబంధించి అవైలబుల్ గా ఉన్నాయి వేరే కంపెనీ వెహికల్స్ తో, అది కూడా ఒక్కసారి మీకు నచ్చితే చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు కంప్లీట్ గా అనాలిసిస్ వచ్చేసి మనకి ఫీచర్స్ పరంగా ఏ వేరియంట్ అండ్ మిస్సింగ్ ఫీచర్స్ కూడా చెప్తాను, మనకు వచ్చుంటే బాగుండేది అనేది. అండ్ ఎల్ఎక్స్ఐ లో మనం చూసుకున్నట్టయితే ఫీచర్స్ కి సంబంధించి స్టాండర్డ్ ఫీచర్స్ అన్నిట్లో కూడా ఈవెన్ 1.5 ఎన్ఏ కావచ్చు, 1 లీటర్ టర్బోకి సంబంధించి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. లైక్ 6 ఎయిర్ బ్యాగ్స్ కి సంబంధించి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కానీ, హిల్ స్టార్ట్ అసిస్ట్ కానీ, డే అండ్ నైట్ ఐఆర్విఎం సంబంధించి కానీ, ఈవెన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా మనకి కామన్ గా వస్తాయి. అండ్ మనకి ఫీచర్స్ కూడా మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్ఎంస్ కి సంబంధించి, ఆల్ పవర్ విండోస్ కి సంబంధించి, రియర్ ఏసీ వెంట్స్ కి సంబంధించి, అండ్ టిల్ట్ స్టీరింగ్ కి సంబంధించి, స్టైలిష్ అంటే మనకి ఎక్స్టీరియన్స్ పరంగా లుక్ ఎన్హాన్స్ కావడానికి మనం చూసుకున్నట్టయితే బాడీ కలర్ మనకి ఓఆర్ఎం సెటప్ కావచ్చు, ఈవెన్ బంపర్ ఫినిష్ కానీ బాడీ కలర్ కి సంబంధించి, డోర్ హ్యాండిల్స్ కూడా మనకి బాడీ కలర్ కి సంబంధించి, ఈవెన్ ఎల్ఎక్స్ఐ లోనే మనకి వీల్ కవర్ కూడా ఫుల్లీ వీల్ కవర్ కూడా వస్తుంది. అండ్ షార్ప్ ఫిన్ యాంటీనా కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ కూడా మనం నోటీస్ చేయొచ్చు. ఇప్పుడు ఇవి కామన్ గా వచ్చేటివి, అంటే కామన్ గా ఇన్ ద సెన్స్ 1 లీటర్ టర్బోనే కావచ్చు ఎల్ఎక్స్ఐ వేరియంట్, 1.5 లీటర్ ఎన్ఏ ఎల్ఎక్స్ఐ వేరియంట్. ఇప్పుడు ఓన్లీ టర్బోలో వచ్చే ఫీచర్స్ మనం చూసుకుందాము. రియర్ డీఫాగర్ వచ్చేస్తుంది, హైట్ అడ్జస్టబుల్ సీట్ వస్తుంది, రియర్ హెడ్ రెస్ట్ సెటప్ అయితే వస్తుంది, అండ్ ఆటోమేటిక్ ఏసీ కూడా మనం ఓన్లీ టర్బో వేరియంట్ లోనే మనం ఈ ఫీచర్స్ అయితే యాడ్ ఆన్ గా చూడొచ్చు యాజ్ కంపేర్ టు 1.5 లీటర్ ఎన్ఏ కి సంబంధించి. ఎల్ఎక్స్ఐ వేరియంట్ లో మిస్సింగ్ ఫీచర్స్ అంటే ఇచ్చుంటే బాగుండేది అనుకున్న ఫీచర్స్ మనం చూసుకుంటే ఎల్ఎక్స్ఐ వేరియంట్ లో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే రాదనమాట. సో ఆబ్వియస్ గా మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా లైక్ కంట్రోల్స్ కూడా రావు, రివర్స్ కెమెరా రాదు. అండ్ టర్బో ఎల్ఎక్స్ఐ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎల్ఎక్స్ఐ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంకా మీరు ప్రిఫర్ చేస్తున్నట్టయితే యాజ్ కంపేర్ టు 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, ఎందుకంటే ప్రైస్ కూడా చాలా వెల్ బ్యాలెన్స్డ్ ప్రైస్ ఇది కంపేర్ టు 1.5 అని, ఎందుకంటే అక్కడ స్టిల్ 40% జిఎస్టీ స్లాబ్ లో వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ట్యాక్స్ బ్రేక్ బెనిఫిట్ పొందినాం కాబట్టి టర్బో ఎల్ఎక్స్ఐ వేరియంట్ కనుక బడ్జెట్ ఫ్రెండ్లీ మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే కళ్ళు మూసుకొని ఈ వేరియంట్ అయితే తీసుకోవచ్చు. ఆఫ్టర్ మార్కెట్ మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మనం రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా మనం ఫిట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎల్ఎక్స్ఐ కి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్. విఎక్స్ఐ లో మనం చూసుకున్నట్టయితే కామన్ గా వచ్చేటివి ఆల్ పవర్ ట్రైన్స్ వస్తాయి అనమాట. సో విఎక్స్ఐ వీడియో స్టార్టింగ్ లో చెప్పినాను కదా, ఇదే తోపు వేరియంట్ అని. విఎక్స్ఐ తోపు వేరియంట్ ఎందుకంటే ఇందులో అన్ని పవర్ ట్రైన్స్ వస్తాయి. మీరు టర్బో తీసుకోండి, ఎన్ఏ తీసుకోండి, లేకపోతే ఈవెన్ సిఎన్జి కానీ, లేకపోతే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అన్ని కూడా ఈ ఒక్క వేరియంట్ లోనే అన్ని మనకి ట్రాన్స్మిషన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇది పక్కన పెట్టేస్తే ఫీచర్స్ కి సంబంధించి రియర్ డీఫాగర్ వస్తుంది, రెండిట్లో కూడా కామన్ గా మనం చూసుకుంటే 1.5 ఎన్ఏ 1 లీటర్ టర్బో, హైట్ అడ్జస్టబుల్ సీట్, రియర్ హెడ్ రెస్ట్, ఆటో ఏసీ, 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. 7-inch మాత్రమే వస్తుంది. వైర్లెస్ మనకి స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు కామన్ గా కాకుండా ఓన్లీ టర్బోలో వచ్చే ఫీచర్స్ మాత్రమే చూసుకున్నట్టయితే రియర్ కెమెరా సెటప్ అయితే వచ్చేస్తుంది. 16 inches అలాయ్ వీల్స్ కూడా వచ్చేస్తాయి ఇక్కడనే మీకు విఎక్స్ఐ లో ఓన్లీ టర్బో కనుక మీరు ప్రిఫర్ చేసినట్టయితే. చూడండి టర్బో తీసుకుంటే ఎంత బెనిఫిట్ మనం పొందుతున్నాము. ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓవర్ వేవ్స్ వచ్చేస్తాయి ఇక్కడ నుంచి మీకు విఎక్స్ఐ టర్బో కనుక మీరు ప్రిఫర్ చేసుకున్నట్టయితే. ఎల్ఎక్స్ఐ టర్బో తీసుకుంటేనే బెస్ట్ విఎక్స్ఐ తీసుకోకుండా. సో ఒకవేళ ఎల్ఎక్స్ఐ వద్దు అనుకుంటే నెక్స్ట్ ఏది తీసుకోవాలనేది కమింగ్ చెప్తాను. ఎందుకు విఎక్స్ఐ వద్దు అంటున్నా అంటే ఇందులో మనకి ఓన్లీ 16 inch అలై వీల్ మాత్రమే యాడ్ ఆన్ గా అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఒకటి యాడ్ ఆన్ అవుతుంది. ఈ రెండు కూడా మనం ఆఫ్టర్ మార్కెట్ ఫిట్ చేసుకోవచ్చు ఎల్ఎక్స్ఐ తీసుకొని. సో దట్ మనకి ఇంత ఎక్కువ అమౌంట్ పెట్టి విఎక్స్ఐ ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, టర్బోలో నేను చెప్తున్నాను. సో నేను 1.5 ఎన్ఏ అయితే ప్రిఫర్ చేయట్లేదు. టర్బోలో మనం విఎక్స్ఐ తీసుకోకుండా ఎల్ఎక్స్ఐ తీసుకొని ఇవి మనం ఆఫ్టర్ మార్కెట్ ఫిట్ చేసుకుంటే మనకి కావాల్సిన అన్ని ఫీచర్స్ డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యే అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ZXi వేరియంట్ చూద్దాము. సో దట్ అందులో కూడా మీకు ఫీచర్స్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ZXi లో కామన్ గా మనం చూసుకుంటే పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది, ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ వస్తుంది, 60:40 స్ప్లిట్ సీట్స్ వచ్చేస్తాయి, టెలిస్కోపిక్ స్టీరింగ్ వస్తుంది, సన్ రూఫ్ వచ్చేస్తుంది, ఎల్ఈడి డిఆర్ఎల్ సెటప్ అయితే వస్తాయి, రూఫ్ హిల్స్ కూడా వస్తాయి, ఈవెన్ అంబియంట్ లైటింగ్ కూడా మనం ఇందులో నోటీస్ చేయొచ్చు ZXi కి సంబంధించి. ఈ నాన్ టర్బోలో వచ్చే టర్బో కాదు నాన్ టర్బోలో వచ్చే మాత్రమే ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే రియల్ కెమెరా వచ్చేస్తుంది, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్ఎం సెటప్ వస్తుంది, అలాయ్ వీల్స్ వస్తాయి. ఓన్లీ టర్బోలో మనం చూసుకున్నట్టయితే ఫీచర్స్ కి సంబంధించి రియర్ వైపర్ వస్తుంది, టీపీఎంఎస్ వస్తుంది, ట్వీటర్స్ వస్తాయి,
ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్ వస్తుంది. ఆల్సో అడాస్ కి సంబంధించిన ప్యూర్ అడాస్ కాదు ఇది, అడాస్ కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ వస్తాయి. లైక్ బ్లైండ్ స్పాటే కానీ, రియర్ క్రాస్ ట్రాఫిక్ కానీ, ఇట్లా కొన్ని ఫీచర్స్ అడాస్ లెవెల్లో వచ్చే ఫీచర్స్ అయితే కొన్ని వస్తాయి టర్బో. సో చూడండి, టర్బోలో అంతకు ముందే VXI లో మనకి ఎక్కువ ఫీచర్స్ ఇస్తూనే ఇప్పుడు ZX లో ఇంకా యాడ్ ఆన్ ఫీచర్స్ అయినాయి. మళ్ళీ మనకి 1.5 NA ఆ ఫీచర్స్ పరంగా అట్లానే ఉందన్నమాట. కొన్ని హైలైటెడ్ మాత్రమే నేను నాన్ టర్బో వేరియంట్ అని చెప్పినాను కదా ఇంతకుముందు ZXI లో, అవి మాత్రమే మన యాడ్ ఆన్ అవుతాయి. సో మనకి టర్బో తీసుకుంటే ఎంత బెనిఫిట్ మీరే ఆలోచించండి. సో ఇక్కడనే ఆ టర్బో కనుక ఇంతకుముందు చెప్పినాను కదా, VXI తీసుకోకుండా ZXI తీసుకుంటే మీకు ఆఫ్టర్ మార్కెట్ ఇంతకుముందు LXI తీసుకుని వేయించుకోమన్నది కాకుండా కొంచెం అమౌంట్ ఇక్కడ ఎక్స్ట్రా స్పెండ్ చేస్తే మీకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. లైక్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ కానీ, క్రూజ్ కంట్రోల్, రియర్ వైపర్ అన్ని కూడా వచ్చేస్తాయి అనమాట. ఈవెన్ అడాస్ కొన్ని ఫీచర్స్ కూడా ఇవి ఆఫ్టర్ మార్కెట్ మనం ఫిట్ చేయించుకోలేం. సో ZXI టర్బోలో తీసుకున్నట్టయితే మాన్యువల్ ఆప్షన్ మనకి చాలా బెస్ట్ అనే చెప్పొచ్చు. ఈవెన్ వాల్యూ ఫర్ మనీ చాలా వరకు మనకి అమౌంట్ పెట్టిన దానికి జస్టిఫై చేయొచ్చు అనమాట. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ZXI ప్లస్ వేరియంట్ కి సంబంధించి ఓన్లీ టర్బోలో మాత్రమే వస్తుంది. ఇది 1.5 NAలో కాదు, కానీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది అనమాట. ZXI ప్లస్ 1.5 NAలో, మాన్యువల్ అయితే రాదు. టర్బోలో మాత్రం ఓన్లీ మాన్యువల్ అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నైతే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టర్బోలో ZXI ప్లస్ లో కామన్ గా ఫీచర్స్ 360° కెమెరా, ఫ్రంట్ సెన్సార్స్, LED ఫాగ్ ల్యాంప్ సెటప్, 10.1 ఇంచ్ ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది టచ్ స్క్రీన్స్ కి సంబంధించి. అంతకుముందు VXI లో 7 ఇంచ్ మాత్రమే వస్తుండే, ఇక్కడ 10.1 ఇంచ్ వస్తుంది. ఆటో డిమింగ్ IRVM సెటప్ వస్తుంది. మెషిన్డ్ అలై వీల్స్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. వెంటిలేటెడ్ సీట్స్ ఇక్కడనే వచ్చేస్తాయి. లెదరేట్ మనకి స్టీరింగ్ వస్తుంది, లెదరేట్ ర్యాపర్ మనకి స్టీరింగ్ వీల్ వస్తుంది. ఆటో ఫోల్డ్ ఓవర్వ్యూమ్ సెటప్ వస్తుంది. ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ వస్తుంది. హెడ్స్ అప్ డిస్ప్లే వస్తుంది. మల్టీ కలర్ మనకి ambient లైటింగ్ కూడా మనం ఇక్కడ ZXI ప్లస్ కి సంబంధించి నోటీస్ చేయొచ్చు. ఇంకా మీ దగ్గర అమౌంట్ కనుక స్పెండ్ చేస్తా అనుకుంటే, టర్బో ప్రిఫర్ చేస్తున్నట్టు అనుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ZXI ప్లస్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ బడ్జెట్ టైట్ ఉంది అంటే ZXI నో డౌట్ చాలా చాలా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ టర్బోకి సంబంధించి. 1.5 NA పిక్ చేయకపోవడమే మంచిది. సిఎన్జికి సంబంధించి అసలు తీసుకోకపోవడమే మంచిది. ఏ వేరియంట్ తీసుకోవద్దు అనేది ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పి ఉన్నాను. అందులోనే మాక్సిమం వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కూడా కవర్ చేసినాను. ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ గా వేరియంట్ వైజ్ 1.5 NAని మైండ్ లో పెట్టుకుని కూడా అనాలిసిస్ అయితే చేసినాం. నిజంగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోయినా పర్వాలేదు డిస్లైక్ కూడా మీరు చేసి వెళ్ళొచ్చు అనమాట. ఇంతవరకు చూస్తున్న వాళ్ళకి ఒకటే నా రిక్వెస్ట్, ఖచ్చితంగా వీడియో నచ్చితే హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల పాయింట్స్ వస్తుంది, యూట్యూబ్ ఇంకా మరింత మందికి రికమెండ్ అవుతుంది. నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ వీడియోస్ చేస్తున్నందుకు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, చాలా వరకు కష్టమైతే అవుతుంది. సో అదంతా కూడా మర్చిపోవాలంటే మీరు లైక్ చేయాలి, హైప్ కూడా చేయాలి. వీలైతేనే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితేనే కంటెంట్, లేకపోతే జస్ట్ లైక్ ఇచ్చినా పర్వాలేదు, ఈవెన్ డిస్లైక్ ఇచ్చినా ఓకే. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.